ప్రైజ్ ది లార్డ్. బాగున్నారండి? హ్యాపీ సండే. ఈరోజు మనం యోసేపు గురించి కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి వచ్చాం. యోసేపుకు ఉండే గుణ లక్షణాలు. యోసేపుని చిన్నప్పుడే దేవుడు కొన్ని దర్శనాలు ఆయనకి ఇస్తారు. ఆ దర్శనాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే మనం ఎలాగా పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కొరకు ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి అన్నటువంటి విషయం మీద యోసేపు యొక్క లక్షణాలు అనేవి మనకి బాగా కనబడుతూ ఉంటాయి. మీకు అర్థమైందా? ఒకవేళ పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా మన ఘటాలను ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవచ్చు, ఏ విధంగా మనల్ని మనం దేవుడి కొరకు సజీవయాగంగా సమర్పించుకోవచ్చు అన్న విషయాలు మనం యోసేపు జీవితం నుండి నేర్చుకోవచ్చు కదండి. కనుక ఈరోజు మనం యోసేపు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే అంతా నేను చెప్తాను. ఆ యొక్క దర్శనాలు ఏంటి, అవి ఎలా నెరవేర్చబడినాయి, దేవుడు ఒక మాట ఒకరి జీవితంలో సెలవిచ్చినప్పుడు అవి వాళ్ళ జీవితాల్లో ఎలా నెరవేర్చబడతాయి. ఇంత విశ్వాసం రావడానికి ఏంటి అంటే కారణం, బైబిల్లో కొంతమంది జీవితాలు అనేవి విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి. బైబిల్ మీరు తరోగా చదివినప్పుడు మీకు అవి తెలుస్తాయి. నేను నా 18 ఏట రక్షణ పొందుకున్నప్పుడు ప్రతిరోజు కూడా చాలా ఒక 50 అధ్యాయాలు అలా చదివేదాన్ని ప్రతిరోజు కూడా. ఎందుకు అంటే ఎప్పుడైతే మీకు ఒక ఆసక్తి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి కొరకు సజీవయాగంగా ఉండాలి, దేవుడు ఏమైనా చేయగలరు, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్న ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు దేవునితో సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేను చదివి ధ్యానించడం వల్ల నాకు ఆ యొక్క బైబిల్లోన అసలు కొన్ని అంటే కూలంకషంగా సెంట్రల్ ఐడియాస్ ఏంటి, ఎవరి జీవితం ఏంటి అనేది నాకు అప్పుడే ఒక అవగాహన వచ్చేసింది. అంటే దేవుడి కొరకు మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు కూడా మన జీవితాల్లో అంతే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? మన విశ్వాసాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ యోసేపు జీవితం చూసుకున్నప్పుడు కూడా యోసేపుని దేవుడు ముందే ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంవత్సరాల క్రిందటే, అంటే ఆయన చిన్నప్పుడే తనకి కొన్ని దర్శనాలు, ఒక 2 దర్శనాలు వస్తాయి. ఆ దర్శనాలు అనేవి చాలా శ్రమల గుండా తను వెళ్తున్నప్పుడు, చాలా కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆ దర్శనాలు యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డం మనం చూస్తాం. అయితే ఈ యొక్క దర్శన నెరవేర్పు జరిగే ప్రక్రియలో చాలా కష్టాలు, చాలా ప్రాబ్లమ్స్ యోసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఏ పరిస్థితుల్లో కూడా యోసేపు తన యొక్క విశ్వాసాన్ని వదులుకోలేదు, తన యొక్క పరిశుద్ధతని కోల్పోలేదు, దేవుడి పట్ల ఉండే భయభక్తులను కూడా వదలలేదు ఆ పరిస్థితుల్లో కూడా. ఆ విధంగా యోసేపు అనేది ఏంటంటే మన విశ్వాస యాత్రకి, జీవితానికి ఒక మంచి మోడల్గా ఉన్నారు. ఆయన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసినప్పుడు దేవుడు సదాకాలం నిలిచే ఆలోచనలు, తరతరంలో ఉండే కట్టడలు ఆయన మన విషయంలో కలిగి ఉన్నారు. మన విషయంలో ఒక సంకల్పాన్ని దేవుడు బయలుపరిచిన తర్వాత ఖచ్చితంగా అవి నెరవేర్చబడ్డం మనం చూస్తాం. కాకపోతే మనం వాటి కొరకు ఓపికగా ఎదురు చూడాల్సిన అవసరం అనేది మనకి ఉన్నది కూడా. మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూడండి, యోసేపు జీవితం స్టార్టింగ్ నుంచి కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ఈరోజు ఆదివారం కనుక కొన్ని విషయాలు చూడండి. అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉంచాను. అంటే దేవుడు యోసేపుతో కూడా ఉన్నారు, కానీ తనకి పర్సనల్గా కొంత ట్రైనింగ్ అనేది దేవుడు ఇచ్చారు. అంటే కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు అనేవి యోసేపు జీవితంలో రావడం మనం చూస్తాం. ఈ యొక్క యోసేపుని
ఆ కళలను బట్టి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ కళలను బట్టి వాళ్ళ అన్నలు పగబడతారు. వాళ్ళ తండ్రి ఆ యోసేపుని ఎక్కువ ప్రేమిస్తారని చెప్పి అతని మీద పగబట్టి మొత్తానికి అతన్ని చంపేద్దామని ఒక ప్లాన్లో ఉంటారు. అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. అయితే వాళ్ళు ఐగుప్తులకి అమ్మేస్తారు, అంటే వ్యాపారులకి అమ్మేస్తారు వీళ్ళని కొంత డబ్బుకి. ఈ యొక్క యోసేపు నాన్నని మాత్రం నమ్మించేస్తారు. చచ్చిపోయింది, క్రూరమృగం ఏదో తినేసింది అన్నట్టు. వాళ్ళ నాన్న పాపం చాలా బాధపడతాడు. ఆయన ఇశ్రాయేల్. అయితే ఈ యొక్క యోసేపు అనేవాడు చివరికి ఒక ఇంట్లో, ఐగుప్తిని ఇంట్లో పని కుదురుతాడు. దేవుడు ఏం చేస్తారంటే యోసేపును వదలలేదు. తనని బట్టి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ఆ యోసేపు కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కొన్ని టెస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, పరీక్షా కాలాలు ఉంటాయి. దేవుడు ఆ విధంగా మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. ఇక్కడ యోసేపుని బట్టి ఐగుప్తిని ఆశీర్వదించారు. ఈ యొక్క ఐగుప్తీయుడు ఏం చేశాడంటే అతడు తనకు కలిగిందంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకి ఏం ఉన్నదో ఏం లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడు, సుందరుడు. ఆయన చాలా రూపవంతుడు, సుందరుడుగా ఉన్నాడు యోసేపు. మీకు అర్థమైందా? అయితే ఈయన ఒక బానిసగా అప్పగించినప్పుడు ఈ ఐగుప్తుడు కొనుక్కుంటాడు. ఆ యోసేపుని బట్టి ఆ యొక్క పరిస్థితి అంతా ఆశీర్వదింపబడుతున్నప్పుడు యోసేపుకే చేతులకే సమస్తాన్ని అతడు అప్పగించేస్తాడు. తినడం తప్ప అతనికి ఏ పని పట్టించుకోడు. మొత్తం అంతా యోసేపే చూసుకుంటాడు. ఆ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. ఏం చేసిందంటే ఆ యొక్క యజమానుడి భార్య ఉండదు కదా, ఈయన రూపవంతుడు, సుందరుడు కదా. అయితే ఈ యొక్క లేడీస్ కొంతమంది అంత భయంకరంగా ఉంటారు. ఆయనతో తనతో సైనించమని ఆమె కోరుతుందంట. కోరి మాటి మాటికి కూడా దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. యోసేపు ఏం చేశాడంటే ఈమె మాటి మాటికి నాతో సైనించు అని దినదినం కూడా మాటలు పెంచి ఇలాగ ఒక బ్యాడ్ కాంట్రడిక్షన్ అక్కడ తీసుకొస్తుంది. యోసేపు మీద ఆమె యోసేపుని అట్రాక్ట్ చేద్దామని చూస్తుంది. చూడండి, ఈ దినాల్లో ఏంటి అంటే మ్యారేజెస్ చేసుకుంటారు కానీ చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్దైనా తప్పు ఉండొచ్చు, జెంట్స్దైనా తప్పు ఉండొచ్చు. ఏది ఏమైనా సరే నువ్వు అబ్బాయివో అమ్మాయివో లేకపోతే లేడీవో జెంటువో నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సును లేని వాడు కూడా అంతే. మీకు అర్థమైంది? ప్రతి చిన్న విషయానికి అట్రాక్ట్ అయిపోవడం, ప్రతి చిన్న పాపానికి అట్రాక్ట్ అయిపోవడం. ఎవరు ఏమైనా ఒక నట్టే అంటే ఏదైనా వేస్తారు. మరి బ్యాడ్ లేడీస్ ఏం చేస్తారు? ఆమె ఏంటంట, చెడ్డ స్త్రీలు ఏం చేస్తారట, సున్నితంగా మాట్లాడతారంట, తేనెలాగా మాట్లాడతారంట. కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళిన వారు ఏమవుతున్నారంటే పాతాళంలో పడుతున్నారు, ప్రేతలతో ఉంటారు. చాలా ఉన్నాయి ఇక చెడ్డ స్త్రీల గురించి మాటలు. మీకు అర్థమవుతుందా? చెడ్డ సహవాసాల గురించి కూడా మాటలు అట్లానే ఉంటాయి. చెడు సహవాసం, దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరుపుతుంది. వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు. ఆ సంఘంతో నీకేం పని? అవునా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చున్న చోటన కూర్చోకూడదు. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాలి. మీకు అర్థమైందా? వాడు నీటి కాలువలు నాటబడిన చెట్టులాగా ఉంటారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అట్రాక్షన్స్ అనేవి నీకు లేడీ వైపు నుంచి వస్తున్నాయో లేకపోతే జెంట్ వైపు, నువ్వు లేడీ అయితే జెంట్ వైపు నుంచి, లేదా జెంట్ అయితే లేడీ వైపు నుంచి, అమ్మాయి అయితే అబ్బాయి నుండి రావచ్చు. కానీ నీ యొక్క ఏంటంటే పరిశుద్ధతని కోల్పోకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటకైనా ఆమెతో ఉండుటకైనా ఆమె మాట విన్నవాడు కాడు. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. దేవుడు అది లోపల ఇన్బిల్డ్గానే ఉంటుంది. కానీ నువ్వు నన్ను అడిగేవారు ఏంటి, నన్ను చేసేవారేంటి, నేను ఏం చేస్తే ఎవరు చూస్తున్నారు అనుకొని నువ్వు నచ్చినట్టల్లా తోచినట్టల్లా
ఎవరు సైనించమంటే సైనించమన్నా అనకపోయినా నువ్వు వెళ్ళి అందరి దగ్గర చేస్తున్నావు అంటే పరిస్థితి ఏంటి? అవన్నీ లెక్కలోకి వస్తాయి. నీకు అర్థమైందా? నీకు వ్యభిచారిక ముద్ర పడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? చివరికి ప్రేతల గుంపులోకి వెళ్తావు, పాతాళంలో పండుకుంటావు, భయంకరమైన అగ్నిలో పడతావు. చాలా భయంకరం. ఇక పాపాల విషయంలో, ఇక వ్యభిచారం విషయంలో ఇక్కడ మాట్లాడుతున్నాము. వ్యభిచారం చేయకూడదు, అర్థమైందా? వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పరాయి స్త్రీని నువ్వు మోహించకూడదు, పరాయి పురుషుడిని మోహించకూడదు. ఇప్పుడేంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమో గొప్పవన్నట్టు మీడియా చూపిస్తుంది. ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంత కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఎవరిని ఏర్పాటు చేశారు? దేవుడు నీకు ఎవరిని ఏర్పాటు చేశారు? నీ భార్యని, నీ భర్తని నువ్వు ప్రేమించాలి. అర్థమవుతుందా? ఇక్కడ యోసేపు పడుచువాడు, ఆయన రూపవంతుడు, ఆయన సుందరుడు, ఆయన పట్లగా దేవుని ప్రణాళిక ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడంతా ఆశీర్వదింపబడుతుంది. అయినప్పటికీ నీకు కొన్ని శ్రమలు వస్తున్నాయి. చూడు, నీ యొక్క యవ్వన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలా, అది వదులుకూడదు. నువ్వు అబ్బాయివైనా అమ్మాయి, లేడీ ఆర్ జంటి ఎవరైనా మీ జీవితాలు మీరు కట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఏంటట, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగరు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. చూసారా, అతని భార్య విషయంలో అతనికి అంత జాగ్రత్త ఉంది. కొంతమంది ఈ దినాల్లో భార్యలు కూడా తారుస్తున్నారు. ఎంత భయంకరం! పాపం అలాది పెచ్చిరెళ్ళిపోయింది. నీ భార్యని నీ సొంత శరీరంలాగా నువ్వు ప్రేమించాలి. నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి. ఆ శరీరం మీద భర్తకి అధికారం ఉంది, కానీ నీ సొంత శరీరంలాగా నీ భార్యని ప్రేమించాలి. ఇప్పుడు భార్యను తారుస్తున్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం చూడండి. లేనిపోయిన నిందలేయడం, లేనిపోయిన ఎవరి మీదకి వస్తుంది అది? ఇప్పుడు నువ్వు లేనిపోయిన నిందలేస్తున్నావు. నీ భార్యని ఎవరైతే పరిశుద్ధంగా నీతిగా ఉన్నారో వాళ్ళ మీద నువ్వు నిందలేస్తున్నావు, వాళ్ళనే అవమానిస్తున్నావు, వాళ్ళనే అనుమానిస్తున్నావు. ఏంటది? నీ బిహేవియర్ సరిలేదు. నీ తప్పు అని చెప్తే నీకు అది కష్టమా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు భార్య ఏంటి, భర్తను ప్రేమిస్తుంది, లోబడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెడిపోతే మరి అడగదా? నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్తే అడగదా? భార్య భర్తలు చాలా జాగ్రత్తగా. ఇక్కడ తన భార్య అయినందుకు నిన్ను నాకు అప్పగించలేదు, మొత్తం అంతా నాకు ఇచ్చాడు అంటే భార్యని అలా జాగ్రత్తగా చూసుకోవాలా, భద్రంగా దాచుకోవాలా. ఏంటి నువ్వు చేసిన యదవ పనులన్నిటి మళ్ళీ నీ భార్యకి చుట్టుతావు, లేనిపోయిన అనుమానం నీ భార్య మీద పెడతావు. అదేనైతే బైబిల్లో చెప్పింది చాలా క్లియర్గా. అక్కడ ఏంటి ఉన్నాయంటే మ్యారేజ్లో ఏమి కాదు, కానీ ఒక నిబంధన జరుగుతుంది అక్కడ. మ్యారేజ్ అంటే ఏంటి అంటే ఒక నిబంధన జరుగుతుంది. ఏమని జరుగుతుందంటే కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నీ యొక్క అనారోగ్యంలో, అన్ని పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటాను ఉంటాయి అని ఇద్దరికిద్దరు నిబంధన చేసుకుంటారు. అలా ఉండాలి. భార్య భర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, శోధనలో, వేదనలో, అనారోగ్య పరిస్థితుల్లో అచ్చచ్చా బాగున్న వాళ్ళని పట్టుకొని చేస్తున్నారు ఈ దినాల్లో. ఎవరు పరిశుద్ధంగా నీతిగా ఉంటారు అంటే తప్పని ఈ దినాల్లో అనకూడదు. తప్పు అని అంటే ఆ తప్పులన్నీ వీళ్ళ మీద రుద్దుతారు. అలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. అందుకే విశ్వాసకి అవిశ్వాసకి పాలు లేదు. యాక్చువల్గా పరిస్థితి అది బేర్ చేయలేము, అన్బేరబుల్ అది. కాకపోతే ఈ దినాల్లో విశ్వాసాలు ఎలా ఉన్నారు, అవిశ్వాసాలు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఇంకా తారుమారుగా ఉన్నాయి. విశ్వాసాలు అనబడిన వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఈ దినాల్లో. అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోద్దట, పాపమే పెచ్చరిల్లుతుంది, ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి. ఎవరిలా లోబడి విధేయత చూపించి పరిశుద్ధంగా నీతిగా ఉంటారో వాళ్ళని పురుగులా నలిపేద్దామని చూస్తారు. మా పక్షమై ఉన్నవాడు బలశూరుడు, వర్ణించలేని బహుసుందరుడు,
కృపకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదు, అగ్ని వంటి శోధనలే అయినా జయముని చేదవు. చూడండి, దేవుడు బలశూరుడు, దేవుడు బలశూరుడు. ఇక్కడ యోసేపు చాలా దేనాతి దీనంగానే ఉండొచ్చు. ఆయన పరిస్థితి ఒక బానిసగా అమ్మేయవచ్చు. కాకపోతే యోసేపు పక్షంగా ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు. ఇక్కడ యోసేపు పరిస్థితిని బట్టి యోసేపుని ఆ యొక్క మొత్తం అన్నిటి మీద ఆ యొక్క ఐగుప్తుడు అధికారం ఇచ్చాడు. ఆయన చాలా ధనవంతుడు. అయితే యోసేపుని బట్టి ఇంకా ఆశీర్వదింపబడినాడు. ఆయన యోసేపు యొక్క గుణలక్షణాలు చూడగలిగాడు. యోసేపు ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. దేవుని బిడ్డలు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. మీరు తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయకూడదు. మేలుని కీడు, కీడుని మేలు అనకూడదు. తీపిని చేదు, చేదుని తీపి. మన తప్పులు మనం ఎన్నాళ్ళు కవర్ చేసుకుంటాం? వదలాలి, పాపాన్ని వదలాలి, పాపాన్ని వదలాలి. అర్థమవుతుందా? పాపాన్ని ఎన్నాళ్ళు కవర్ చేసుకుంటారు? ఇక్కడ ఇదేం చేసిందంటే, ఈ యొక్క ఐగుప్తుని భార్య కన్ను పడింది యోసేపు మీద, పాపానికి ప్రేరేపిస్తుంది. కాకపోతే యోసేపు ఎక్కడా లొంగలేదు. పరిశుద్ధుల లక్షణాలు అలా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఈ యొక్క ఐగుప్తుడు ఉన్నాడే, మీ ఆయన అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, తినడం తప్ప ఆయన ఏం పట్టించుకోడు. కానీ నువ్వు భార్య అయ్యావు కదా, నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు, నేను ఇంత పాపాన్ని ఎట్లా చేస్తాను, నేను చెయ్యను అని చెప్పాడు ఆయన. ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి, ఏ పరిస్థితుల్లోనే ఉండాలి. ఆయన ఒక అధికారి భార్య. ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు యోసేపు? ఆ ఇంటి అధికారి భార్య. ఇప్పుడు ఆయన భయపడవచ్చు, ఒకవేళ ఈరోజు నేను ఈ పాపాన్ని నేను కాదంటే ఈమె నా మీద లేనిపోయిన తప్పులు నిందలేస్తుందేమో. నిజంగా అలాగే ఉన్నారు ఇప్పుడు జనాలు. ఎవరు నీతిగా పరిశుద్ధంగా ఉండాలనుకుంటారో వాళ్ళ మీదే నిందలు, వాళ్ళ మీదే తప్పులు మోపడం, వాళ్ళనే అవమానించడం. ఎందుకంటే వీళ్ళు పడతారు కదా, దేవుడిని బట్టి వీళ్ళు ప్రేమిస్తారు, పడతారు కదా. అందువలన వాళ్ళ మీదే నిందలు, వాళ్ళ మీదే తప్పులు, వాళ్ళ మీదే సమస్తం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యోసేపు తండ్రి ఇశ్రాయేలు యోసేపుని అలా పెంచాడు. ఆయన ఆ యొక్క నీతిలోంచి ఆయన బయటికి రాడు. మీకు అర్థమవుతుందా? పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలకడం, మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు బాణం వల్ల కుదులుతారట. అయితే వీళ్ళు అనుకుంటారు, దేవుడు ఏం చేస్తారంటే దే విల్ బి స్ట్రక్ డౌన్, సడన్లీ దే విల్ బి స్ట్రక్ డౌన్. ఎవరైతే ఇక నీతిమంతుల మీద కఠోరమైన మాట్లాడుతూ ఇష్టానుసారంగా హింసించి దూషించి పడుతున్నారు కదా అని బాధ పెడతారు, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే సడన్లీ దే విల్ బి స్ట్రక్ డౌన్ బై ద గాడ్. వాళ్ళు సడన్గా కొట్టబడరా మరి? ఎన్నాళ్ళు? ఓ సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది కదా, ఉండకుండా ఉండదు కదా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈమె మాటి మాటికి వచ్చి పడుకోమంటుంది, శయనించమంటుంది. ఈ యొక్క ఐగుప్తుని భార్య కళ్ళేసింది యోసేపు మీద. నువ్వు కొంచెం ఎర్రగా బుర్రగా అందంగా అంటే అందరికీ కావాలి మరి. అలాగని అందరి దగ్గర వెళ్ళి శయనించలేరు కదా. కొంచెం నీతిగా జాతిగా అంటే ఇంకా కావాలి. మీకు అర్థమవుతుందా? కావాలని అందరి దగ్గర ఎవరు శయనించలేరు కదా. ఇక్కడ యోసేపు మీద ఏమవుతుందంటే కన్ను పడింది. ఎవరి కన్ను పడింది? నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. ఆ యొక్క దుష్టాలోచన అందరూ కలిపి సిద్ధం చేసుకుంటారట. ఆ దుష్టాలోచనలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈ దుష్టులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు ఈ పాపాన్ని ఖండిస్తున్నారో, ఎవరు తప్పుని తప్పుగా చెప్తున్నారో వీళ్ళ మీద వీళ్ళు కఠోరమైన మాటలు పలుకుతూ దుష్టాలోచనని చేసుకుంటూ ఆ దుష్టాలోచన నీతిమంతుల మీద ప్రయోగిస్తారు. అయితే దేవుడు ఎప్పుడు ఊరుకుంటారా? దే విల్ బి స్ట్రక్ డౌన్, సడన్లీ దే విల్ బి స్ట్రక్ డౌన్. హఠాత్తుగా వాళ్ళు నాశనం అవుతారు. అర్థం చేసుకోండి.
అర్థం చేసుకోండి. దుష్టాలోచనలు చేస్తున్నారా? ఈ యొక్క యోసేపు మీద కూడా ఈ స్త్రీ ఏం చేసింది? దుష్టాలోచన కలిగి ఉంది, చెడ్డ ఆలోచన కలిగి ఉంది. మాటి మాటికి సైనించమని పిలుస్తుంది యోసేపుని. మీకు అర్థమైందా? ఇప్పుడు మనకి టైం అయిపోయినట్టుంది. ఇదంతా కంటిన్యూషన్ మళ్ళీ చేద్దామండి. ఇంకా యోసేపు గురించి చెప్దాము కొన్ని క్లాసెస్. అయితే ఈయనేమంటాడంటే, నీవు అతని భార్యమైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. ఇప్పుడు యోసేపు ఎవరి భయం ఉంది? యోసేపుకి దేవుడి భయం ఉంది. నీకు దైవ భయం ఉంటే నీకు పాపం అంటే భయం ఉంటుంది. నీకు దేవుడి భయం లేకపోతే నీకు పాపం అంటే ఎట్లా భయం ఉంటుంది? నీకు పాపం పండగలా ఉంది. నీకు ఆ పండగ చేసుకుంటున్నావు, నువ్వు పాపంను పండగ చేసుకుంటున్నావు. నీకు దైవ భయం ఉంటే, దేవుని యందు భయము, భీతి, భక్తి ఉంటే నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. దుష్టాలోచనలు చేయవు, దుర్మార్గపు ఆలోచనలు చేయవు. దుష్టుల సంగము నాకు అసహ్యము అని దావీదు చెప్తాడు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెప్తాడు. వ్యభిచారులతో నేను సాంగత్యం చేయను, అబద్ధికులతో నేను మాట్లాడిన. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్క ముంచుకుందని అనుకుంది. క్షేమ వచనమైనా నేను పలకకుండా నేను మౌనంగా ఉన్నానని దావీదు ఒకసారి చెప్తారు. మౌనంగా ఉండడానికి కొన్నిసార్లు కారణం అదే. క్షేమం గురించి పలికిన వాళ్ళకే బాగాలేదు ఇంకా పరిస్థితి. నీ హృదయంలో నువ్వు ఎంత పరిశుద్ధత కలిగి ఉంటే, ఎదుర్కొన్న వాళ్ళంతా దుష్టత్వం, దుర్మార్గం, పాపంతో నిండి ఉంటే నువ్వు ఎంత మంచి చెప్తే మాత్రం వాళ్ళకి ప్రయోజనం ఉన్నది ఏంటి? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను ఇట్లాంటి దుష్కార్యం ఎట్లా చేస్తాను? ఈ యజమానుడు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నువ్వు భార్య అయినందున నిన్ను అప్పగించలేదు. ఇప్పుడు నువ్వు సైనించమని చెప్తున్నావు, నేను ఎట్లా సైనిస్తాను? అంత దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను? నేను దేవుని దృష్టిలో అంత దుష్కార్యం. ఇక్కడ మనిషి కాదు చెప్తున్నది. యోసేపు ఏం చెప్తున్నాడంటే, దైవ దృష్టిలో నేను ఎలాగ ఇంత పాపాన్ని కట్టుకుంటాను, ఇంత దుష్కార్యాన్ని కట్టుకుంటాను? చూడండి, ఇక్కడ మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనేను. దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టు తన యజమానిని భార్యతో అన్నాడంట. తర్వాత కంటిన్యూషన్ ఉందండి. ఈరోజు యాక్చువల్గా మనకి ఆరాధన కదా. దేవుని భయం నీకుంటే పాపాన్ని నువ్వు ఖండిస్తావు. దేవుని భయం నీకుంటే పాపానికి నువ్వు భయపడతావు. దేవుని భయం నీ హృదయంలో ఉంటే దుష్కార్యం నువ్వు చేయవు, నీతిగానే ఉంటావు, నీతి తప్పి ప్రవర్తించవు. నీకు అర్థమైందా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. అందుకే చెప్పబడుతుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. నువ్వు ఏదో జ్ఞానం అనుకొని లోక జ్ఞానం అంతా సంపాదించుకొని ఎందుకు? నీ హృదయంలో నీతి లేదు, భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు. కేవలం నువ్వు మాటలు మాత్రమే చెప్తావు, కబుర్లు మాత్రమే చెప్తావు. ఆ హృదయంలో నీకు దైవ భయం లేదు, దైవ భీతి లేదు. అంటే మనుషుల ముందు యాక్షన్ అనగానే యాక్షన్ చేస్తావు. దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు. చూసారా? కోరి నీతిమంతుల మీద ఎవరు పడతారు? నీలాగా ఉన్నోళ్ళు పడతారేటి? ఈ మాటలన్నీ పడతారేటి? ఎవరైతే ఈ పరిశుద్ధంగా నీతిగా ఉంటారో ఆ మీదే కదా వీళ్ళు వచ్చి పడతారు. ఎందుకంటే తిరిగి వాళ్ళు ఏం చెప్పలేరు, తిరిగి వాళ్ళు ఏం చేయలేరు, తిరిగి వాళ్ళు రివెంజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు దైవ భయం ఉంది కదా. అట్లాంటి వాళ్ళ మీద పడతారు. మరి ఇక్కడ యోసేపు పరిస్థితి కూడా అదే. కానీ ఎందుకు పరిశుద్ధంగా నీతిగా ఉంటామంటే దేవుని యందు భయం. ఇంత దుష్కార్యం కట్టుకుంటే రేపు దేవుడికి మేమేమని చెప్తాము, దేవుడికి మొహం ఎలా చూపిస్తామన్న భయంతో పాపం చేయకుండా కట్టుకొని ఉండడానికి కారణం అది ఇప్పుడు ఎలా ఉందంటే చేతగాని తనంలాగా లేనిపోనిది అంటగట్టి బురదంతా రాసి ఎంతో భయంకరంగా మనుషులు తయారయ్యారు.
ఇక దుష్టుల సంఘం అంతా కలిసిపోయి, దుష్టత్వం అంతా కలిసిపోయి అలాగా చేదు మాటల్ని బాణాలుగా సంధిస్తున్నారంట. అంతం ఉంటుంది కదా ప్రతిదానికి, ఉంటుందా ఉండదా? పరిస్థితులు మార్చుకోండి. యేసు ప్రభువుకి మీ హృదయాలు అప్పగించుకోండి. పాపాన్ని వదిలిపెట్టండి. ఎన్నాళ్ళు పాపంతో జీవిస్తారు? పాతాళంలో అంతమైపోతారు. భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని వదలండి. దుష్కార్యాలు వదలండి. కపటపు ఆలోచనలు వదలండి. కపట వేషధారణ వదలండి. హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఎలాగా శుద్ధి వస్తుంది? యేసు ప్రభు రక్తం ద్వారా వస్తుంది. ఆయన నామం ద్వారా వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. మాటల ద్వారా రాదు. మాటలు చెప్పేస్తాం, ఏదో మనుషుల ముందు పోకిరి మాటలు ఆడేస్తాం, ఏదో మంచి మాటలు ఆడేస్తాం, ఏదో గొప్పవాళ్ళో మంచోళ్ళలాగా బిహేవ్ చేసేస్తాం, నాటకాలు ఆడేస్తామంటే అవుతుందా? దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఒక 2 నిమిషాలు ఆరాధన చేసుకుందామండి. స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ఆదివారం దినాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. గడిచిన వారం అంతా కాపాడినారు ప్రభువా. నాయన తండ్రి, నన్ను నా బిడ్డని కృపలో భద్రపరిచినారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడా, మహోన్నతుడా ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి స్తుతిస్తున్నాను నాయన ప్రభువా. దేవాది దేవ, సర్వాధికారి, మా పట్లగా శూరుడుగా మీరున్నారు. బలశూరుడుగా, బలవంతుడిగా ఉన్నారు. వశీకరం అవతర బకోనియా రికబాషియ రివశాందర రివశాందర రియవకోనియా అశ్మిత దిఖ్యాన బక్కువ రిఖరబ రివశాందర విషయ. హల్లెలూయా, గ్లోరీ. వందులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభు. రివశాందర అవతర బకోనియా హెన్లీ ఫెర్మెన్సీస్ని బట్టి స్తుతిస్తున్నాను. మై యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్, ఫ్యామిలీస్ అన్నిటి బట్టి స్తుతిస్తున్నాను. రికవాష్య రివశాందర అవతరబ రీకారబ్బ యూట్యూబ్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. రీకా ఐశ్వర్య వైశాంధార రీకారబ్బ గార్డెనింగ్ విషయంలో కూడా మీ కృప చూపించినారు. 100 ఫలితాన్ని మీరు ఇస్తున్నారు. నమ్ముచుని స్తుతిస్తున్నాను. రీకా ఐశ్వర్య వైశాంధార వత్తెరబ్బ రీక భాష్య నవత్తరబ్బ కొని అనర్స్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాను. రియవకొని అశ్మిత ధ్యానమకు రీకారబ్బ రీ వైశాంధార వైశ్య. హల్లెలూయా, గ్లోరీ, 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 గ్లోరీ. మా రాష్ట్రాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయన. మళ్ళీ తుఫాన్ వచ్చిందా చెన్నై నాయన, మళ్ళీ అలా మురిగిపోయినటువంటి ఆ పరిస్థితులు నాయన ప్రభా. నాయన నీ చిత్తమైతే ప్రభా ఇక తుఫాన్ ఆగడానికి కూడా సహాయం చేయండి. రీకా ఐశ్వర్య వైశాంతర వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి అయినా ప్రభా. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా ప్రభా నీ కృప చూపి కనికరించమని వేడుకుంటున్నాను. దయ చూపమని వేడుకుంటున్నాను. మనుషుల పాప దోషంని క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. దుష్టత్వం, దుర్మార్గాన్ని క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విగ్రహారాధనని క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవాది దేవుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికర్తవి దేవుడవు, సమస్తాన్ని చేసిన దేవుడవు ప్రభా. దేవుడిని దేవుడుగా అంగీకరించే కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయనా నీకు స్తోత్రాలు. మోసంలో నాయనా ఎంతకాలం బ్రతుకుతారు? రికవైశ్వర్యవశందర మోసకరమైన పరిస్థితుల నుండి, అబద్ధకరమైన పరిస్థితుల నుండి, కపట ఆలోచనల నుంచి, దుర్మార్గ పరిస్థితుల నుంచి మనుషులకి విడుదల కలుగు చేయమని కూడా వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. దేవాది దేవ, సర్వాధికారి, రికవైశ్య పరిశుద్ధత నీ సన్నిధికి అలంకారం నాయన ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధులు మాత్రమే నీకు ముఖ దర్శనాన్ని చేయగలుస్తారు నాయన ప్రభా. దేవా రికవైశ్వర్యవశందర వత్తరపత్రి ఏకుడతృతో మన దేవా తండ్రి నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమాన్వితుడా, మహోన్నతుడా, పూజ్యనీయుడా, పూజార్హుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు కనుక స్తుతిస్తున్నాను ఆయన. మహిమా స్వరూపుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. తేజో
మహిమ కలిగిన దేవుడ స్తోత్రం నైనా మొదలుకొని పైనకు క్రిందకు నైనా తండ్రి కరుగుచ్చిన అపరంచిగా ఉన్న దేవ అగ్ని వంటి దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీలకాంతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా నైనా. నీకు స్తోత్రాలు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుడ స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా నైనా. నీ యొక్క మహిమను నైనా నేను ఘనపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. యుగముల వరకు శక్తి బలము నైనా రాజ్యం అధికారం నీదే కనుక స్తుతిస్తున్నాను నాయన. నీవు మాత్రమే స్తుతి నొందదగిన దేవుడవు, స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు కనుక స్తుతిస్తున్నాను నాయన. ఓ దేవాది దేవ సర్వాధికారి సర్వోన్నతుడ మహోన్నతుడా నైనా. వశికబా కుక్కురికబా శరివశందరవత్తెరబా త్రియేకుడుగా పనిచేస్తున్న మానవ జాతిని రక్షించడానికి తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా మీరు పనిచేస్తున్నారు అయ్యా యేసు ప్రభువా తండ్రి. నీకు వందనాలు మహిమాన్వితుడా. వశీకరమ్మ బత్తెర బాబా బాబా కరికబా కుక్కురికబా శరివశందర. హాలెలుయా హాలెలుయా. రిలీజ్ యువర్ సోల్స్ లార్డ్ రికబా శరివశందర. నీవెన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆత్మలకు విడుదల ప్రకటిస్తున్నాను రికబష్య ఓ రివశందరవత్తరు. నీ చిత్తంలోకి నీ ప్రణాళికలోనికి రాగలగడానికి పరిశుద్ధమైనటువంటి నైనా నీ ప్రణాళికల్లోకి రాగలగడానికి బ్రతుకులు మార్చుకోవడానికి జీవితాలు మార్చుకోవడానికి ఓ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వర్షికర మబత్తర బక్కునియా రిఖర వరివశందర విషయ. హల్లెలూయా నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని బట్టి నీకు వందనాలు. ఇశ్రాయేల్ దేశం యెరూషలేం పట్టణాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. నిశ్చితమైతే యుద్ధ వాతావరణాలు నన్ను యుక్రెయిన్ రష్యా నైనా ఇక వశీకర మబత్తెరబా ఇక వశీకరిక బత్తొరబా కుకు బబ్బబ్బబ్బా రివశందర వత్తెరబా. నిశ్చితమైతే శాంతి సమాధానం సౌభ్రాతృత్వం నైనా దయచేయండి. సహోదర ప్రేమ దయచేయండి. రిక భాష్య ప్రపంచ దేశాల మధ్య రిక భాష్య రివశందర మంచి అండర్స్టాండింగ్ దయచేయండి. ఏది ఏమైనప్పటికీ నీ చిత్తమే నెరవేర్చబడుతుంది కనుక ప్రభా నీ చిత్తము నీ ఉద్దేశము నీ తలంపు నీ ఆలోచన ఏమైందా ప్రభా. నిరాధ వశికర బాబా బాబా ఇసు ప్రభా తిరిగి రాబా వశిక బక్కు కుక్కురి వశందర వత్తెరబా తిరిగి రానై ఉంటున్నావు నా తండ్రి. ఎవరికి ఇవ్వాల్సిన జీతం వారికి తీసుకొని రాబోతున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరి క్రియల ప్రతిఫలం వారికి ఇవ్వడానికి నీవు రాబోతున్నావు తండ్రి. రాజుల రాజుగా ప్రభుల ప్రభువుగా రవికోటి తేజుడుగా నాయన నీవు రాబోతున్నావు కనుక స్తుతిస్తున్నాను. వశిక బక్కు రివశందర వత్తర బాబా రిఖభాష్య రివశందర రిఖభాష్య రివశందర రిఖభాష్య రివశందర. అనేకమైన ఆత్మలకు విడుదల నేను ప్రకటిస్తున్నాను. రిఖభాష్య రివశందర రిఖభాష్య రివశందర వత్తరబా రిఖరబ రివశందర రిఖరబ రివశందర వత్తర బాబా రిఖభాష్య రివశందర వత్తరబా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మహిమాన్వితుడా మహోన్నతుడా పూజ్యనీయుడ పూజ్యార్హుడ గొప్ప దేవుడా మరొకసారి నీ బంగారు పాదముల కోటాను కోట్ల స్తుతి స్తోత్రంలో అర్పిస్తూ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీకే వందనాలు చెల్లి. శ్రీయేకుడు త్రితమైన దేవుడిగా మా జీవితాలు మీరు పనిచేస్తున్నాడు నాయన. బలవంతులు చెరపట్టిన వారిని విడుదల చేసే దేవుడు నాయన. ఐల్ కాంటెంట్ విత్ దోస్ హూ కాంటెంట్ విత్ యూ అండ్ ఐల్ సేవ్ యువర్ చిల్డ్రన్ అని చెప్పింది దేవుడు. రిఖభాష్య బలవంతుడు చెరపట్టిన ఆత్మలకు విడుదల నేను ప్రకటిస్తున్నాను ప్రభా. రిఖభాష్య రీవాశాంతర రిఖభాష్య రీవాశాంతర రిఖభాష్య. ఆయా రీతులుగా నైనా మీడియా ద్వారా ఫోన్ ద్వారా నైనా టీవీల ద్వారా నైనా ఆయా రీతులుగా సినిమాల ద్వారా ఓ తండ్రి నాయన డ్రగ్స్ ద్వారా నా తండ్రి త్రాగుడు ద్వారా ప్రభా వ్యభిచారం ద్వారా ఓ ప్రత్యేకంగా వ్యభిచారం ద్వారా ఈ దినాల్లో వ్యభిచారం అనేది ప్రభా భయంకరంగా పెచ్చరిల్లుతున్నటువంటి ఒక పరిస్థితి ప్రభా. వీటన్నిటి ద్వారా నాన్న దుష్టుడు రకరకాల పాపాల ద్వారా చెరపడుతున్నాడు తండ్రి. ఆ బలవంతుడి చేతిలోంచి కూడా విడుదల చేసే ఏకైక దేవుడు నీవు నాయన తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధుడు నీవు తండ్రి. నా భక్తారా బాబా ఆయా పాపాల్లో వానైనా పట్టబడినటువంటి ఆత్మలకు విడుదల నేను ప్రకటిస్తున్నాను. ఇక భాష్య యేసు ప్రభు శక్తి గల నామంలో విడుదల నేను ప్రకటిస్తున్నాను. ఆయా దుష్ట దురాత్మ అంధకార క్రియల చేత బంధింపడిన ఆత్మలకు నేను విడుదల ప్రకటిస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి నీ పిలుపులోకి నీ ప్రణాళికలోకి అనేక మంది రావడానికి నీ కృప చూపి కనుకని సమస్తమయమని మీరు పొందుకోమని యేసు నామంలో స్తుతి ఆరాధన సమర్పిస్తున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.